విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల ప్రచారం నుంచి సంపద సృష్టిస్తారని, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని చెబుతూ వస్తున్నారు. కానీ ఇప్పటికే ఆయన ఇచ్చిన హామీలలో 10% కూడా నెరవేర్చలేదు అనేది వాస్తవం. అయితే హామీల విషయం అటు ఉంచితే సంపదను సృష్టించడంలో మాత్రం చంద్రబాబు ఇచ్చిన మాటను 100% నిలబెట్టుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఆయన ప్రభుత్వ వైద్య కళాశాలను పబ్లిక్ ప్రైవేట్ రంగాలకు ఇచ్చారు. దీనివల్ల 2 నుంచి 300 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మిగులుతాయి. అలాగే 27 లక్షల బోగస్ రేషన్ కార్డులను రద్దు చేశారు. మోసం చేసి పెన్షన్ తీసుకుంటున్న ప్రజలను కూడా గుర్తించారు. దీని ఫలితంగా 2-3 లక్షల మందికి పెన్షన్లు ఆగిపోనున్నాయి. వారు వయసు తక్కువ చెప్పటం, లేదంటే తాము హ్యాండిక్యాప్ అని అబద్ధం చెప్పుకుంటూ పెన్షన్లు తీసుకుంటున్నారని తేలింది. అందుకే వారికి పెన్షన్ నిలిపివేయనున్నారు. ఇలా డబ్బులు మిగిల్చుకోవడం కూడా సంపద సృష్టించినట్లే అవుతుంది. అలానే బాబు ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్తో రోడ్లు కూడా నిర్మిస్తామని చెబుతున్నారు. అంటే ప్రైవేట్ వాళ్ళే రోడ్లు నిర్మిస్తారు. అయితే వారు రోడ్ల కోసం పెట్టిన పెట్టుబడిని తిరిగి తీసుకోవడానికి ప్రజల నుంచి టోల్ ట్యాక్సులు వసూలు చేస్తారు. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల వాహనదారులు కూడా ఈ రోడ్లపై ప్రయాణిస్తూ టాక్సులు పెడుతున్నారు. కాబట్టి ఇన్కమ్ పెరుగుతోంది. మెరుగైన రోడ్లు అందుబాటులోకి వస్తాయి. కానీ టోల్ ట్యాక్సులు చెల్లించడానికి ప్రజలు పెద్దగా సంతృప్తి వ్యక్తం చేయటం లేదు. పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ వల్ల ప్రభుత్వం రోడ్ల నిర్మాణం కోసం రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. దీనివల్ల ఖజానా మిగిలినట్లే అవుతుంది. డబ్బులు మిగిలించుకోవడమే కాదు, పన్నుల రూపంలో కూడా కొంత డబ్బు వస్తుంది. అమ్మఒడి పథకాన్ని చంద్రబాబు ఆపేశారు. తల్లికి వందనం అని దానికి పేరు పెట్టారు. కానీ ఈ సంవత్సరం ఆ డబ్బులను క్రెడిట్ చేయటం లేదు. దీనివల్ల 1 సంవత్సరం పాటు డబ్బులు ఆప్ చేశారంటే దీనివల్ల 4 నుంచి 5 వేల కోట్ల వరకు మిగులుతాయి. ఇది కూడా ఏపీ కోసం సంపద సృష్టించినట్లే అవుతుంది. రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదు. స్కూళ్లలో ఇతర యాక్టివిటీస్కు ఫండ్స్ రిలీజ్ చేయలేదు. మొత్తం మీద చంద్రబాబు డబ్బులు మిగిల్చే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మామూలు రోజుల్లో 10 సార్లు 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు కరెంట్ కట్ చేస్తారు. వారాంతరాలలో 4-5 గంటలు కరెంట్ పోతుంది. అంటే మొత్తం మీద ఒక వారంలో 10 గంటల వరకు కరెంట్ లేకుండా ఉంటుంది. దీనివల్ల ప్రజలు కరెంట్ బిల్లులు తగ్గుతాయి. అలాగే ప్రభుత్వం కరెంట్ ఎక్కువగా కొనాల్సిన అవసరం లేదు. ఇది కూడా సంపద సృష్టి కిందకే వస్తుంది.